అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనురాసనం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ధనురాసనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు దాని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్ తగ్గుతుందండి ధనురాసనం చేయటం వలన. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. ప్రతిరోజు మనం ధనురాసనం చేయటం వలన టోటల్ బాడీకి ఫ్లెక్సిబుల్ అవుతుందండి. అలాగే పొట్టకు సంబంధించి గ్యాస్ట్రిక్, మలబద్ధకం తగ్గుతుందండి. అలాగే థైస్, నెక్, షోల్డర్స్, టోటల్ బాడీకి స్ట్రెంథనింగ్ ఉంటుందండి. ప్రతిరోజు ఈ ధనురాసనం చేయటం వలన టోటల్ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందండి. షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుందండి. ఈ ఆసనం చేసే ముందు నేనైతే వజ్రాసనంలో కూర్చున్నానండి. మీకు ఎవరికి ఏ ఆసనం వీలైతే సుఖాసనం, పద్మాసనం, వజ్రాసనం ఏ ఆసనం అయినా సరే కూర్చుని అప్పుడు ధనురాసనంలోకి వెళ్దామండి. ధనురాసనం చేసే ముందు మనం టోటల్ బాడీని రిలాక్సేషన్లో ఉంచుదామండి. తర్వాత మనం 2 హ్యాండ్స్ని ఇలాగా సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని, ఒక హ్యాండ్తో రైట్ లెగ్ని ఇలా పట్టుకొని థైస్ని, బాడీని, నెక్ని మనం ఇలా పైకి చేస్తూ కళ్ళని ఓపెన్ చేసి ఉంచాలండి. ఈ ఆసనంలోని మనం 30 సెకండ్స్ ఉండొచ్చండి. కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుందండి. ప్రతిరోజు ఈ ఆసనం చేయటం వలన మనకి అలవాటు అవుతుంది. శ్వాసని తీసుకుంటూ ఈ ఆసనం చేయాలి. మళ్ళీ మనం కిందికి వచ్చినప్పుడు శ్వాసను వదులుతూ స్లోగా కిందికి వద్దాం. మరొకసారి ఆసనం చేద్దామండి. ఈ ఆసనం చేయటం వలన ఈ నెక్ను మనం ఇలా పైకి పెడుతున్నాం కదండి, మనకి థైరాయిడ్ గ్రంథి కూడా యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మెల్లిగా కిందకి వచ్చేద్దాం. ఇప్పుడు టోటల్ బాడీకి రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఏంటంటే మకరాసనం అండి. మకరాసనంలోని 2 కాళ్ళను ఇలాగా కొంచెం వెడల్పుగా ఉంచి చేతులను ఈ విధంగా పెట్టుకొని మనం ఇలా ఉండి రిలాక్సేషన్ అవుదామండి. ఒక 5 to 10 సెకండ్స్ రిలాక్సేషన్ అవ్వాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తుంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందండి. సుఖాసనంలో కూర్చొని ఒక 5 to 10 మినిట్స్ మనం చిన్ముద్ర వేసుకొని కళ్ళను మూసుకొని ప్రాణాయామం చేద్దామండి. శ్వాసని తీసుకొని 5 సెకండ్స్ బంధించి శ్వాసను వదలాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. స్లోగా కళ్ళు చూసారు కదండి. ఈ ధనురాసనం ఎలా చేయాలో ప్రతిరోజు మీ ఇంట్లో కూడా ఈ ధనురాసనం చేసి ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. మీరు అలా వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.